ఏదో ఒక దశలో ప్రతి ఒక్కరు డిప్రెషన్ ఫీల్ అవుతారు. అవును. కానీ ఈ డిప్రెషన్లో నేను బయటపడాలి, ఈ డిప్రెషన్లోంచి నేను కొంచెం బాగుపడాలి, ఈ డిప్రెషన్లోంచి నన్ను నేను నిలబెట్టుకోవాలి అనే ఒక థాట్ ప్రాసెస్, అంటే పాజిటివ్ థాట్ ప్రాసెస్ బ్రెయిన్లో ఉండాలి. ఎప్పుడు వస్తుంది? బ్రెయిన్లో ఉంటే వస్తుంది. బ్యాంకులో డబ్బులు డిపాజిట్ మనం వాపస్ విత్డ్రా చేసుకుంటాం. అందు నేనేమంటాను, నీ మైండ్లోకి రోజు థాట్ ప్రాసెస్లో పాజిటివ్ వెయ్యి, నెగిటివ్ వేయద్దు. అసలు నా కర్మ ఇంతే అనుకోకు, నా బతుకింతే అనుకోకు, అందరూ బాగున్నారు నా బతుకు మాత్రం వేస్ట్ అనుకోకు, ఆవిడ కాపురం చూసావే ఎంత బాగుందో నా బతుకుంది అనుకోకు, ఆవిడకి పిల్లలిద్దరు నాకు అస్సలు లేరు అనుకోకు. ఈ ప్రపంచంలో అందరికీ కష్టాలు ఉన్నాయి. కష్టం అనుకుంటే, కాలు విరిగిపోయిందని కష్టం అనుకుంటే, ఒక అమ్మాయి తన కాలు మించి 20 సార్లు ట్రైన్ వెళ్ళిపోతే అర్ధరాత్రి పూట లేచి నిలబడి అనస్థీషియా కూడా చేసుకోకుండా ఆపరేషన్ చేయించుకుని కాలు తీయించేస్తే తీసేయబడిన కాలుతోటి, ఒంటి కాలుతోటి ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన అమ్మాయి పేరు అరుణిమా సిన్హా. 25 ఏళ్ల అమ్మాయి, ఉత్తరప్రదేశ్లో ఉంది, మన కళ్ళు ఎదురుకుండానే ఉంది. ఇప్పుడు కావాలి గూగుల్లో కొట్టుకోండి, చూడు, పాజిటివ్ చూడు. ఇప్పుడు నీకు ఏం కష్టం వచ్చిందని బాధపడిపోయి కింద మీద పడిపోతావు. అట్టు పడిందనా, భర్త తిట్టాడనా, భార్య పట్టించుకోలేదనా, ఆ భార్య అనుకున్న ఏదో ఏంటి అన్నం వండలేదనా, దేనికి? పుట్టుకతోటే అంటే విజువల్ ఛాలెంజ్ చూడండి, వాళ్ళకన్నా మనం బెటరేగా డెఫినెట్గా. అందుకు నేనేమంటాను చెప్పండి, మీరు ఆశ్చర్యపోతారండి. అసలు పుట్టడమే నీకు ఇవ్వబడిన గిఫ్ట్ అబ్బా, మిగతా అంతా బోనస్, ఎందుకు ఇల్లు సాధ్యమైనంత వరకు. అందుకు నేను ఏమంటానంటే, దీన్ని మళ్ళీ భగవద్గీత నిష్కామకరం అంది. సరే మళ్ళీ ఎక్కడికి వెళ్తాం కానీ మనం, అవును, నీ పనులు చేసుకోబ్బా, ఒక ఎయిమ్ పెట్టుకో, సింపుల్ లైఫ్, ఒక ఎయిమ్ పెట్టుకో, వీలైతే పెద్ద ఎయిమ్ పెట్టుకో, పెద్ద ఎయిమ్ పెట్టుకుని దాన్ని కష్టపడు, ఈ ప్రాసెస్లో పరిగెట్టు, కింద పడు, మీద పడు, బాధపడు, మొత్తం మీద పరిగెత్తు, లెర్న్ 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 ఎర్న్, అయిపోయాను. ఇవి చేయకుండా మాత్రం నువ్వు నాకు కష్టాలు వచ్చేసినాయి సార్, నష్టాలు వచ్చేసినాయి సార్ అంటే ఏం చెప్పాలి? ఇంకా చాలా కష్టాలు పడిన వాళ్ళు, చాలా బాధలు పడిన వాళ్ళు కొన్ని వందల మంది చెప్పచ్చు. అందుకని ఇలా ఆలోచించినప్పుడు ఏమవుతుంది, ఇలా ఆలోచించినప్పుడు మీకు ఆశ్చర్యపోతారండి. ఐ థింక్ 2006 or 2007 చికెన్ గున్యాను సంథింగ్ అప్పుడు లేదు, చికెన్ గున్యా ఒక జ్వరం అందరినీ, జాయింట్ పెయిన్స్ కూడా చాలా రోజులు తగ్గలేదని నాకు గుర్తు రావట్లేదు, ఆ చికెన్ గున్యా అనుకుంటా, విపరీతంగా ఆడేసిన జనాలతో. నాకు కూడానండి 15 రోజుల పాటు బెడ్ మీద ఉన్నానండి. ఓ పక్కన క్లాసులు చెప్పలేకపోతున్నాను, కదలలేకపోతున్నాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక స్టేజ్లో నాకు అసహ్యం వచ్చింది, నా మీద పెయిన్ వచ్చింది. ఏందిరా బాబు ఏంటిది, పొద్దున్న లేస్తేనేమో క్లాస్ చెప్పాలి, 1000 మంది స్టూడెంట్స్ ఏమో వెయిటింగ్, మన బతికేమో ఇలా అయిపోయింది, ఏందిరా పైన పిటి, సెల్ఫ్ పిటి అంటాం దాన్ని. అలాంటి పరిస్థితుల్లోంచండి ఓ రోజు అర్ధరాత్రి 2ంటికండి, ఏంది అసలు ఇది, దేని మీద పోరాడుతున్నాను నేను, దేనికి ఓడిపోతున్నాను నేను, ఎవరిని నేను అసలు పోరాడండి అని చెప్పి క్లాస్ చెప్తున్నాను, పతితులారా భ్రష్టులారా బాధాసర్పదష్టులారా అని చెప్పి శ్రీశ్రీ అన్నాడని చెప్పి కవితని చెప్తున్నాను నేను. నా కవిత వధూటి వదనంబునెగాదిగాదేసి అని ఒక అతి దళిత కుటుంబంలో పుట్టిన ఒక మామూలు వ్యక్తి, సాదాసీత కుటుంబంలో పుట్టిన గుర్రం జాషువా ఏ ఊర్లో అయితే అవమానాలు పడ్డాడో ఆ ఊర్లోనే అతను కండపిండరలు, కనకాంబర సింహాసనాలు, ఆయన గజారోహణ సత్కారాలు పొందాడు, మీరు కూడా పొందని చెప్పి ఇరగదీసేస్తున్నాను క్లాసులు. ఏంద్రాబాయ్, ఒక మామూలు దళిత కుటుంబంలో పుట్టిన ఒక మామూలు వ్యక్తి ఈ దేశానికి రాజ్యాంగం నిర్మించాడని చెప్పి గుండెలు అదిరిపోయేలా చెప్తున్నాను నేను. నువ్వేమో చికెన్ గునియా వస్తేనేమో పడుకుంటావా అని చెప్పి మీరు నమ్మరు. రాత్రి లేచా, ఏదైతే అవుతుంది అని లేచి అర్ధరాత్రి 2ంటికి గోడ పట్టుకుని, ఇది పట్టుకుని, అది పట్టుకుని లేచి, అయితే అవని తాళవే తేల్చుకుందాం అని మీరు నమ్మరు. రాత్రిపూట ఊరంతా నడుచుకుంటూ వచ్చేసరే ఇంటికి పంపేసి క్లాస్కి రాలేదు, కానీ అంత పని చేశాను నేను. దెబ్బ పోయింది చికెన్ ఎక్కడుంది, ఇంకొక రహస్యం ఇప్పుడు చెప్తాను మీకు. ఇవాళ థర్స్డే, ఈ ఇంటర్వ్యూ జరుగుతున్న టైం థర్స్డే.
ఆదివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం అర్ధరాత్రి నుంచి మ్మ్. ఇవాళ ఉదయం 7 గంటల వరకు నేను 102 జ్వరంతో ఉన్న వ్యక్తిని. అయ్యో లాస్ట్ మినిట్లో ఇంకా మీకు నేను జ్వరంతో ఉన్నాను రాలేనేమో అని అయ్యో మీకు మెసేజ్ పెట్టాలా మానాలా అనుకుంటున్న వ్యక్తిని. ఆ. కానీ 102 జ్వరంతో ఉన్న వ్యక్తి కావాలంటే హాస్పిటల్ అన్నీ చూపిస్తాను మీకు. నేను గత 3 రోజులుగా ఉన్న వ్యక్తిని మాట్లాడుతున్నట్టుగా ఉందా ఇంటర్వ్యూ? లేదు. ఎందుకు లేదు? సంకల్ప బలం. మనిషి మనసుకి అంత గొప్ప విలువ ఉంది, గౌరవం ఉంది, కెపాసిటీ ఉంది. ఆ మనిషే ఇవాళ అనంత సాగరాల్లోకి వెళ్ళగలిగాడు. ఆ మనిషే ఇవాళ ఆకాశంలోకి వెళ్ళగలిగాడు. ఆ మనిషే ఇవాళ సెల్ ఫోన్ కనుక్కోగలిగాడు. ఆ మనిషే ఇవాళ విశ్వాంతరాల్లోన అన్నిటినీ ఛేదించగలిగాడు. ఆ మనిషే ఇవాళ చంద్రమండలోకి వెళ్ళగలిగాడు. నువ్వు మనిషివైతే నమ్మకంతో బతుకు, దర్శాలంతే. మనిషివైతే నమ్మకంతో బతుకు. ఇప్పుడు చెప్పండి, ఎక్కడుంది? శరీరంలో లేదు. అది అర్థం చేసుకోండి. దీన్ని ఆత్మ అనే వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం అంది వ్యక్తిత్వ వికాసం, ఆత్మ అంది ఉపనిషత్తు, సోల్ అంది బైబిల్లో, నిన్ను తెలుసుకో నీలోనే ఉన్నాడు రా దేవుడు అంది ఖురాను. ఆది నుంచి ఆకాశం మోగది, అనాదిగా ధరణి మోగది, నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు, ఈ నడమంత్రపు మనుషులకే మాటలు, ఇన్ని మాటలు. ఏ కులము నీదంటే గోకులము లెమ్మంది, మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది. కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతీయతలు లేవు, ఆడమగ భేదం లేదు, నువ్వు గొప్ప నేను తక్కువ లేదు, సెలబ్రిటీ స్టేటస్ లేదు, లెగసీలు లేవు. చచ్చిన తర్వాత ఒకటే. ఈ సత్యం అర్థం చేసుకుంటే జీవితం అందంగా ఉంటుంది, లేకపోతే నిరంతరం ఉంటుంది. చివరిగా ఒక విషయం చెప్పి ఇంటర్వ్యూని ముగిస్తాను. ఓషో అద్భుతమైన మాట అంటారు, నేను చచ్చాక నువ్వు వస్తావు, నా వాళ్ళందరితోటి చెబుతావు నాకు చాలా ఇష్టమైన వాడు అని. అప్పుడు నేను వినలేను. అదేదో ఇప్పుడే చెప్పు. నేను చచ్చాక నువ్వు వస్తావు, అందరితోటి చెప్తావు, ఒక్కసారి చెప్పు ఉండాల్సిందిరా వీడికి నేను అని. అప్పుడు నేను వినలేను. అదేదో ఇప్పుడు చెప్పు. నేను చచ్చాక వస్తావు, అందరితోటి చెప్తావు, మంచివాడ్రా, చాలా గొప్పవాడ్రా, అందరికీ మంచి చేశాడ్రా, ఇలా ఉండాలిరా అంటావు. అప్పుడు నేను వినలేను. అదేదో ఇప్పుడు చెప్పు. వీలైతే మంచి చెబుదాం, వీలైతే మంచి చేద్దాం. కళేబరం మీద కొళ్ళబొడిచే కాకుల్లాగా, డేగల్లాగా, గెద్దల్లాగా బతికితే దాన్ని మనిషి బతుకు అంటారు. ఉన్నంతలో ఏదో 1000 పూలు వికసించని, 1000 వసంతాలు వర్షించని ఉన్నతమైన ఆలోచనలు ఉద్విగ్నవచ్చని అంటాడు శ్రీశ్రీ. దాన్నే అనోభద్ర కృతవాయంతు విశ్వతః అంది అద్భుతమైన ఉపనిషత్తు. ఏమన్నా ఒకటే, మీలో మంచి చూద్దాం, మీలో మంచి తెలుసుకుందాం. ప్రతి మనిషిలోనూ మంచినే చూడడం మొదలు పెడితే అదే కనిపిస్తుంది. వీలైతే మాలో కూడా అదే చూడండి, లేకపోతే చేసేదేం లేదు.